'రైడ్ 2' 2018లో వచ్చిన 'రైడ్' మూవీకి సీక్వెల్‌గా వచ్చిందే ఈ 'రైడ్ 2'. దీన్నొక ఇండివిడ్యువల్ ఫిల్మ్‌గా కూడా చూసేయొచ్చు. ఓన్లీ ఆ క్యారెక్టర్స్ అండ్ చిన్న కనెక్షన్స్ తప్పిస్తే 'రైడ్ 1' చూడకపోయినా పర్వాలేదు. అండ్ 'రైడ్ 1' టెంప్లేట్‌లోనే ఉంది ఆల్మోస్ట్. కొన్ని చేంజెస్ అంతే స్క్రీన్ ప్లేలో. ఆ 'రైడ్ 1'నే 'మిస్టర్ బచ్చన్' అనే పేరుతో తీశారు. ఇంకా 50 నిమిషాలు ఎక్స్‌ట్రా వచ్చేటట్టు తీశారు. సరే ఇంక పాయింట్‌కొస్తే 2 అవర్స్ 17 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి 200+ క్రోర్స్ కలెక్ట్ చేసి ప్రెజెంట్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓన్లీ హిందీలో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే ప్రెజెంట్ లేదు. థియేటర్స్‌లో చూద్దాం అనుకునే మిస్ అయ్యా. ఇక ఇప్పుడు ఓటీటీలో చూసాక నాకైతే ఒక్కసారి చూడొచ్చనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సాంగ్స్‌ని తప్పిస్తే సెకండ్ హాఫ్ లాస్ట్ అరగంట కొంత పర్వాలేదు. కానీ మధ్యలో అరగంటనే ఇంట్రెస్ట్ పోయేలా చేసింది. ఓవరాల్‌గా ఒకసారి చూడొచ్చు. ఎందుకు ఏంటి అనేది అన్నీ కూడా క్లియర్‌గా డీటెయిల్‌గా మాట్లాడదాం. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీగా లో ప్రైస్ ప్రొడక్ట్స్ లైక్ ఫుడ్ అండ్ క్లోత్స్‌ని ట్యాగ్ చేశా. చూసి నచ్చితే కొనుక్కోండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే తమన్నా గారి ఐటెమ్ సాంగ్ ఎక్స్‌పోజింగ్ ఇంకా మధ్యలో ఒక 2 చోట్ల డైలాగ్స్ ఇబ్బంది పెడతాయి. ఇవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఓపెనింగ్ సీన్‌నే 1989 రాజస్థాన్‌లో రైడ్‌కి వెళ్తారు. స్ట్రిక్ట్ అండ్ సిన్సియర్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్ అయిన అమయ్ పట్నాయక్ అలియాస్ అజయ్ దేవగన్ గారు కట్ చేస్తే మినిస్టర్ దాదా మనోహర్ భాయ్ అలియాస్ రితేష్ దేశ్ముఖ్ గారి ప్రాపర్టీస్ మీద రైడ్. ఈ రెండిటికి సంబంధం ఏంటి? రైడ్ చేసినప్పుడు ఎలాంటి నిజాలు తెలిసాయి? ఏమైనా దొరికిందా? స్వాధీనం చేసుకున్నారా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టార్ట్ అవ్వడమే డైరెక్ట్‌గా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయేలా ఉంటుంది ఆ సీను. అండ్ సీరియస్‌లీ ఇలాంటి రోల్స్ అజయ్ దేవగన్ గారికి భలే సూట్ అవుతాయి. ఆయన పర్ఫార్మెన్స్ అదిరింది. ఇంకా విలన్ రోల్‌లో రితేష్ దేశ్ముఖ్ గారి పర్ఫార్మెన్స్ ఫస్ట్ హాఫ్‌లో బాగుంది. సెకండ్ హాఫ్‌లో షైన్ అవ్వలేదు. ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఎన్వలప్స్ ఓపెన్ చేసి చూపించడం, షుగర్ కేన్ క్రాప్‌ని ఇంకా సమ్మర్‌లో కూడా ఉంచేయడం, ఇలాంటివి కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్. విలన్ యొక్క బ్యాక్ స్టోరీ. స్టార్టింగ్‌లో అలా ఆపేశారేంటి? ట్రాన్స్‌ఫర్ ఎలా జరిగింది? మరి అక్కడ అలా ఉంటే ఇక్కడ ఎందుకు సిన్సియర్‌గా ఉన్నాడు అనుకున్నా, అప్పుడే కంటిన్యూ చేశారు. ఇంకా ఇలా స్క్రీన్ ప్లేతో కొన్ని విషయాలు ఎంగేజింగ్‌గా రివీల్ చేసిన విషయాలు, ఇవి ఫస్ట్ హాఫ్‌ని ఎంగేజింగ్‌గా తీసుకెళ్ళిపోతుంది. ఇక మ్యూజిక్ కొన్ని చోట్ల బ్లాక్ బ్లాక్ అంటూ హెల్ప్ అయింది. సినిమాటోగ్రఫీ బాగుంది. కలర్ ప్యాలెట్ 1980స్‌లోనే ఉంచడానికి ట్రై చేశారు. మైనస్ పాయింట్స్. వాణి కపూర్ గారితో 2 సాంగ్స్, ఐటెమ్ సాంగ్ విత్ తమన్నా, ఎండ్ క్రెడిట్స్ టైమ్‌లో హనీ సింగ్ సాంగ్ ఈ పాటలే అక్కర్లేదు. సెకండ్ హాఫ్‌లో విలన్ క్యారెక్టర్ చాలా వీక్ అయిపోయింది. నీ ముందుకొచ్చి డైలాగ్స్ చెప్తే జస్ట్ అలా సీరియస్‌గా చూస్తే చాలు అన్నట్టు చేయించారు యాక్టింగ్ అతనితో. సెకండ్ హాఫ్ అంతా రివెంజ్ డ్రామాలా ఉంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్‌లో హీరో తగ్గాడు కదా ఒక పాయింట్‌లో. రితేష్ దేశ్ముఖ్ హైలైట్ అయిపోయారు కదా! సో, అతన్ని పైకి లేపాలి అన్నట్టుగా సింపుల్‌గా నిజాలు ఒక పర్సన్ ద్వారా తెలుసుకోవడం, వాటిని యూజ్ చేసి విలన్ని డౌన్ చేయడం. ఇదే తప్ప హీరో నిజాల్ని తనంతట తాను కనిపెట్టినట్టుంటే ఇంకా బాగుండేది థ్రిల్లింగ్‌గా. ఇంకా ఎక్స్‌ప్లాయిటింగ్ థింగ్ ఏదో రీజన్ అన్నట్టుగా మెలో డ్రామాటిక్‌గా ఉందో తప్ప ఎమోషనల్‌గానే లేదు. డెప్త్ కూడా లేదు సబ్ ప్లాట్స్‌లో. ఫస్ట్ హాఫ్ ఏమో ఎలాగైనా మూవీని ఫినిష్ చేశాక నిద్రపోవాలి అనేలా ఉంటే, సెకండ్ హాఫ్ పెద్ద థ్రిల్లింగ్‌గా ఏం అనిపించలే. నాకు ఆ డ్రాప్ క్లియర్‌గా తెలిసింది ఆ వేరియేషన్. సెకండ్ హాఫ్‌లో సినిమా ముందుకెళ్తున్న కొద్దీ ఇంట్రెస్టింగ్‌గా లేదు. దీనికి తోడు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వేసేస్తూ ఉంటారు. అదేమో ఎలివేట్ చేయకపోగా, ఇక్కడ ఏం లేదు ఇంక మ్యూజిక్‌నే లేపాలి అన్నట్టుగా ఉంది. విలన్‌కి ఉన్న ఇన్‌ఫ్లూయెన్స్‌కి హీరోని ఏదైనా చేసుండొచ్చు. ఎలాగోలా ఆపుండొచ్చు. కానీ అవేమీ జరగవు. అంతకుముందు మనుషుల్ని పంపి కనిపెట్టిన విలన్నే ఫస్ట్ హాఫ్‌లో, సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి మరి అది ఎందుకు చేయలేదో. హీరోయిన్ వాణి కపూర్ గారు ఓన్లీ ఫర్ సాంగ్స్. లుక్స్ కూడా వరస్ట్‌గా తేడాగా ఉన్నాయి. ఆ మెలో డ్రామాటిక్‌గా లెస్ ఇంపాక్ట్‌ఫుల్ క్లైమాక్స్ కూడా పెద్దగా ఏమి అనిపించలేదు. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ సాంగ్స్‌ని తప్పిస్తే సాటిస్ఫైయింగ్‌గా థ్రిల్స్‌తో ఉన్న స్క్రీన్ ప్లేతో ఎంగేజింగ్‌గా ఉంది. సెకండ్ హాఫ్‌ని అంత స్ట్రాంగ్‌గా బిల్డ్ చేసుకున్న ప్రామిసింగ్ ఫస్ట్ హాఫ్ తర్వాత అక్కడక్కడ మాత్రమే ఎంగేజింగ్‌గా ఉంటుంది సెకండ్ హాఫ్. ఓవరాల్‌గా వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.